దేశవ్యాప్తంగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే 5 దశల్లో భాగంగా 428 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక శనివారం 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని 7, బీహార్లో 8 స్థానాలకు, హర్యానాలో మొత్తం 10 స్థానాలకు, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానం, జార్ఖండ్లో 4 స్థానాలకు, ఒరిస్సాలోని 6 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్, కర్నాల్ దీపేందర్ హుడా, మేనకా గాంధీ, మెహబూబా ముఫ్తీ తదితరులు ఈ విడత బరిలో ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక 6వ విడత పోలింగ్లో ప్రత్యేకత ఏమిటంటే ఢిల్లీలోని అన్ని లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండటం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవల అరెస్ట్ అయి కొద్ది రోజుల క్రితం బెయిల్పై విడుదలైన ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలోని పార్లమెంట్ సీట్లలో తన సత్తా చూపెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే డైరెక్ట్గా కేంద్రాన్ని అటాక్ చేస్తూ వరుస ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడ్డారు. గత లోక్సభ ఎన్నికల సమయంలో ఢిల్లీలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకోగా ఈసారి మాత్రం ఆప్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.